మాట చెప్పడం కాదు, మాట నిలుపుకోవడం ముఖ్యం. అదే ఇప్పుడు నారా లోకేష్ చేసుకొచ్చింది. ఏదైతే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఎకో పార్క్లో వాకర్స్ వెళ్తుంటే వాకర్స్కి ఛార్జీలు ఉన్నాయి. ఆ ఛార్జీల్ని తీసేయమని చెప్పేసి వాళ్ళందరూ ఎలక్షన్స్ ముందు అడిగితే లోకేష్ మనం అధికారంలోకి రాగానే చేద్దామన్నారు. అయితే అదేమో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లస్ అటవీ శాఖ నిబంధనల ప్రకారం యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఆ నడిపేటటువంటి సందర్భంలో. అట్లా యూజర్ ఛార్జీని తీసేయడం కుదరదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తే ఆ డబ్బులు ఎంత అవుతుంది ఏడాదికి వచ్చే ఆదాయం అంటే 5 లక్షలు అని చెప్పారు. దాంతో తాజాగా స్వయంగా నారా లోకేష్ ప్రకటన చేశారు. మంగళగిరి ఎకో పార్కులో ప్రవేశ రుసుము తొలగించాల్సిందిగా వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో నన్ను కోరారు. మాట ఇచ్చాను. ఈ విషయం మీద ఇటీవల అటవీ అధికారులతో మాట్లాడాను. అయితే ఫారెస్ట్ శాఖ పార్కుల్లో రుసుము వసూలు కేవలం నిర్వహణ కోసమేనని, రాష్ట్ర వ్యాప్త పాలసీల భాగమైన తొలగించడం వీలు కాదని చెప్పారు. వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే 5 లక్షల రూపాయలని నా వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాను. ఇక మీద మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుము లేకుండా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చని తెలియజేస్తున్నానంటూ ప్రకటించారు. ఓ రకంగా ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టేటటువంటిది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ. ఓ పక్కన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖకి ప్రపోజల్ పెడితే ఆ ప్రపోజల్లో దీనికి ఒప్పుకోలేదు, డబ్బులు కట్టాల్సిందే అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు లోకేష్ వ్యక్తిగత డబ్బుల నుంచి ఖర్చు పెట్టాలనుకోవడం అన్నది మరొక రూట్లో చూస్తే కీలక పరిణామం.